ప్రమద రెండవ భాగం. ఒకటవ భాగంలో ప్రమద సారథిలది అన్యోన్య దాంపత్యం. సారథికి ఒక అన్నయ్య ఒక చెల్లి ఉంటారు. అన్నయ్య ఇల్లరికం చదువు పూర్తి కాకుండానే ఇల్లరికం వెళ్ళిపోవడంతో తండ్రి బాగా దెబ్బతింటాడు. ఇక చెల్లెలు విమలకు పెళ్లి చేయాలని భావించి తండ్రి ఆ బాధ్యత సారథి మీద వదిలిపెడతాడు. కథ కొనసాగుతుంది. ఏమంటావు వర్ధని? కొడుకు పెళ్లి ముహూర్తానికి కబురు చేశాడు, వెళ్దామా? పాపం మనం కష్టపడలేమని తన పెళ్లి తనే చేసుకుంటున్నాడు. ఆయన ముఖంలో తీరని వ్యధ గూడు కట్టుకుంది. మాట్లాడవేం వర్ధని? పెద్ద దిక్కు అని తెగ ఆశపడిపోయావుగా. ఏ ముఖం పెట్టుకుని వాడిని పిలవమంటావో చెప్పు. అయినా పాపం వాడేలా వస్తాడులే. తన పెళ్లి ముహూర్తం అని చూసుకుంటాడా? చెల్లెలు పెళ్లి చూపులు కనొస్తాడా? పోనీ ఓ పని చేస్తావా? నువ్వేమో ఎల్లుండి కొడుకు ముహూర్తానికి వెళ్ళు, నేనేమో వల్లభాపురం వెళ్ళొస్తాను. భర్త ఇంకేదో అంటుండగానే వర్ధనమ్మ తల వంచుకుని వంటగదిలోకి నడిచింది. ఆ తరువాత అనుకున్న ప్రకారం ప్రకాష్ రావు గారు వర్ధనమ్మ సారథితో కలిసి వల్లభాపురం వెళ్ళి భానుమూర్తి తల్లితో మాట్లాడొచ్చారు. భానుమూర్తి తల్లి కామాక్షమ్మ చాలా ఆదరంగా మాట్లాడి వీరి ప్రతిపాదనకు సంతోషంగా ఒప్పుకుంది. చక్కని మర్యాదలు చేసింది. పల్లెటూరు అవటం, చుట్టుపక్కల జనాన్ని అందరినీ పిలిచి కాబోయే పట్నం బియ్యంకుడిని గురించి ఘనంగా చెప్పింది. ప్రకాష్ రావు గారు చాలా కాలం తర్వాత దరహాసంగా కనిపించాడు. అయినా మనసులో ఎక్కడో బాధ కలుక్కుమంటూనే ఉంది. ఎందుకు ఇలా పెద్ద కొడుకు దూరమైపోతున్నాడు? తను చేసిన అపరాధం ఏమిటి? ఎవరో పరాయివాడికి కబురు చేసినట్లు తన పెళ్లి గురించి కబురు చేస్తాడా అనేదే ఆయన బాధ. సుబ్బారావు గారు కబురు చేసిన ప్రకారం ఎవరూ ఆయన ఇంటికి వెళ్ళనే లేదు. ఓ 10-15 రోజులు గడిచాయి. నారాయణ ఓ రోజు ఇంటికొచ్చాడు. అర్ధాంతరంగా వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్యపోయారు ప్రకాశ్రావు దంపతులు. కూర్చో, కుర్చీ దగ్గరికి లాగి అన్నాడు ప్రకాశ్రావు గారు. ఆయన కొడుకు వైపే చూస్తున్నాడు. తన ఇంట్లో ఉన్నప్పటికంటే ఇప్పుడు బాగా ఉన్నాడు కొడుకు. బాగా ఒళ్ళు చేశాడు. శరీరం తెలుపుకు తిరిగింది. ఖరీదైన దుస్తుల్లో టీవీగా వెలిగిపోతున్నాడు. వర్ధనమ్మ ఏమీ పలకరించకుండానే మౌనంగా ఉండిపోయింది. విమల మాత్రం ఊరుకుండలేకపోయింది. అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన అమ్మాయి అన్నయ్యను చూస్తూనే ఒక్క ఉదుటున వెళ్ళి అతని కాళ్లకు నమస్కరించింది. ఏమిటే పిచ్చిపిల్ల, ఏమిటి హడావుడి అంటూ ఆమెను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అతనిలో రక్త సంబంధం పొంగి పొరులుతున్నది. అప్పటికే తన పెళ్లి విషయం అన్నయ్యకు చెప్పి ఉంటారని పాపం విమల సిగ్గుపడిపోతున్నది. అంతకు క్రితమే వచ్చిన సారథి దగ్గరగా వచ్చి బాగున్నావన్నయ్య అన్నాడు. బాగానే ఉన్నారా? పరీక్షలు ఎలా రాసావు? క్లాస్ వస్తుందిగా అన్నాడు. ఎంతో ఆసక్తిగా ఇంటి వివరాలు అడుగుతున్న నారాయణ వాలకం వింతగా తోచింది ప్రకాశ్రావుకు. చల్లకు వచ్చి ముంత దాచటం ఎందుకన్నట్లు నారాయణరావు వచ్చిన విషయం బయట పెట్టేశాడు. నాన్న, పానకాలరావు గారికి చేత కబురు చేసినా మీరెందుకు రాలేదు? 10 రోజులు గడిచిపోయిన తర్వాత సంజాయిషి అడగటానికి ఈరోజు వచ్చావా? ఆ రోజు నేనెంత బాధపడ్డానో తెలిస్తే మీరిలా అడగరు నాన్న. నేనేం తప్పు చేశానని నన్ను ఇలా దూరం చేస్తున్నారో నాకు అర్థం కాదు. కన్న కొడుకు అభివృద్ధి సాధిస్తుంటే సంతోషించని తండ్రి ఎవరు ఉండరు నాన్న. సుబ్బారావు గారు ఆ రోజు ఎంత అవమానంగా మాట్లాడారో తెలుసా? అన్నయ్య ఇంకాపు. సుబ్బారావు గారో మరో పుల్లారావు గారో అవమానంగా మాట్లాడినంత మాత్రాన మాకేం నష్టం లేదు. అలా మాట్లాడుతున్నప్పుడు నేనే నీ స్థానంలో ఉంటే 4 దులిపి వచ్చేదాన్ని అంది విమల. గర్వంగా చూశారు ప్రకాష్ రావు గారు. నువ్వూరుకో చెల్లాయ్, నేను చెప్తాను అన్నయ్యకు, సారథి సౌమ్యంగా అన్నాడు. అన్నయ్య, అసలు జరిగిన విషయం తెలిస్తే నువ్విలా మాటలాడవు. నువ్వు ఎంతసేపటికి నీ చదువు, నీ పెళ్ళి, నీ ఉద్యోగం చూసుకున్నావు కానీ నాన్నగారికి అందరం సమానమే. పెళ్ళిడికి వచ్చిన చెల్లెలు ఇంటిలో ఉన్నదని కూడా గుర్తులేని స్థితికి ఎదిగావా అన్నయ్య? నువ్వే రోజు నీ పెళ్లికి ముహూర్తానికని కబురు చేశావో అదే రోజు విమలకు పెళ్లి చూపులకు నిర్ణయించారు నాన్నగారు. అక్కడికి వెళ్ళి చెల్లెలకి కూడా మనవు ఖాయం చేసుకొచ్చాం. అందువల్ల నీ దగ్గరికి రావటం కుదరలేదు. నీ విషయాలన్నీ నువ్వే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుంటే బాధ్యత తెలిసిన అమ్మ చెల్లెలు పెళ్లి విషయం నీకు చెప్పి తీసుకురమ్మని చెప్పింది. నేను నీకోసం రాబోయే సమయంలో పానకాలరావు గారు వచ్చి నీ విషయం చెప్పారు. నువ్వేమో ఇలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. ఏ తండ్రి తన కొడుకును దూరం చేసుకోవాలని కోరుకోడు. అయితే నేనే నా మిమ్మల్ని దూరం చేసుకుని విర్రవీగుతున్నది నీ మాటలతోనే అర్థమవుతున్నది. ఎవరు ఎలా ట్రీట్ చేస్తున్నారో. విమల పెళ్లి విషయం నాకేమాత్రమైనా చెప్పారా? ఆనాటికి ఆనాడు నాన్నకు అంత జబ్బు చేస్తే తెలియజేశారా?
తప్పు చేసింది ఏమీ లేకపోయినా మీరంతా కలిసి కట్టై నన్ను వెలివేశారు. నేనే ప్రతిదానికి పూసుకుని తిరగాలి అని చూస్తూ వెదవైపోతున్నాను. అవునన్నయ్య, నిజమే. గురువింద గింజకు తనకున్న నలుపేం తెలుస్తుంది? విమల, ఇంకాపు, అలా మాట్లాడొచ్చా? ఎవరనుకున్నావేవాడు? వర్ధనమ్మ చూస్తూ ఊరుకోలేకపోయింది. అమ్మా, నువ్వు ఎంత పాకులాడినా లాభం లేదమ్మా. వీళ్లకు నేను ఒక భ్రష్టుడిలా కనపడుతున్నాను. ఎవరి భవిష్యత్ ఏమిటో కాలమే నిర్ణయిస్తుంది. నాన్న, తమ్ముడు, చెల్లి అని నేను ఆరాటంగా రావటం దేనికి? ఈ సూటిపోటి బాటలు పడటం దేనికి? నేనిక మీదట రావటం అంటూ జరిగితే నీకోసమే. ప్రకాష్ రావు గారి హృదయం బద్దలైపోయింది అతని మాటలకి. ఇప్పుడెవరేమన్నారన్నయ్యా నిన్ను? ఇంకా మాట్లాడలేకపోయాడు. విమల తప్పు చేసిన దానిలా తల వంచుకుంది. నారాయణరావు మౌనంగా కొద్దిసేపు అలాగే ఉన్నాడు. ప్రకాష్ రావు గారు విమలకు చూసిన సంబంధం గురించి చెప్పి ముహూర్తం కూడా పెట్టుకున్నామని చెప్దాం అనుకుంటుండగానే నారాయణరావు మౌనంగా హ్యాండ్ బ్యాగ్లోంచి శుభలేఖ కట్ట ఒకటి తీసి తండ్రి చేతికిచ్చి అన్నాడు రాన్పడి చూస్తున్న ఆయనతో. నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. నేను తప్పు చేసి ఉంటే క్షమించండి. వచ్చే నెల 2వ తేదీ నా పెళ్లికి ముహూర్తం పెట్టించారు సుబ్బారావు గారు. అన్నీ మర్చిపోయి మీరు అమ్మ పిల్లల్ని తీసుకొని ముందుగానే అక్కడికి రావాలి. సుబ్బారావు గారు కూడా వచ్చి పిలుస్తామన్నారు నాన్న. ఎవరో చాచి తన్నినట్లయింది ప్రకాష్ రావు గారికి. అదే ముహూర్తం విమలకు నిశ్చయం జరిగింది. ఆయన నిలువెల్లా వణికిపోసాగారు. సారథికి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాక చరచర వెళ్ళి రాత్రే ప్రింట్ చేయించుకొచ్చిన చెల్లెలి శుభలేఖ అన్నయ్య చేతికిచ్చాడు. హతాశుడైపోయాడు నారాయణరావు. తామే ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారో లేక విధి అందరినీ కలిపి పగ తీర్చుకుంటుందో అర్థం కాలేదు అతనికి. అతను ఇంకా ఆ విషయాన్ని గురించి చర్చించలేదు. వెళ్ళిపోతూ అమ్మ చేతి తిండి కడుపు నిండా తిని ఆ రాత్రి ఉండి మర్నాడు వెళ్ళిపోయాడు. తాను వెళ్ళి ప్రకాష్ రావు గారిని పిలవటం ఎట్లాగా అని మదన పడుతున్న సుబ్బారావు గారు తన వరండాలో ఆఫీస్ రూమ్లోకి వచ్చిన ప్రకాష్ రావు గారిని చూసి చకితుడైనాడు. ఎంతో ముఖ్యమైన పని ఉంటే గాని తన ఆఫీస్ గదిలోకి రాడాయన. కంపెనీ విషయాలు మొదట మాట్లాడిన తర్వాత కానీ అసలు విషయం కదల్చలేదు ప్రకాష్ రావు గారు. అబ్బాయి శుభలేఖ తెచ్చిచ్చారు, చాలా సంతోషం. కాకపోతే ఓ చిన్న కోరికే మీరు కన్సిడర్ చెయ్యాలి. చెప్పండి, మీ సలహా నేనెప్పుడు కాదన్నాను. వర్కర్ల సంక్షేమమే కదా యాజమాన్యం కోరుకునేది. మెత్తగా ఒకటిచ్చాడు సుబ్బారావు. ప్రకాష్ రావు గారు తమాయించుకొని, అబ్బాయి వివాహం మా ఇంటి దగ్గర చేద్దామనుకుంటున్నాను. మీ తాహతకు తగ్గకుండా ఘనంగానే జరుపుతాను, మీరు అంగీకరించాలి. మీ అమ్మాయి పెళ్లి కూడా ఖాయమైందట కదా, ఎక్కడ చేద్దామనుకుంటున్నారు? తిరుపతిలోనా? అట్నుంచి నరుక్కొచ్చాడు సుబ్బారావు. అతనికంటే ఘనుడు. లేదు, ఇంటి వద్దనే. అందుకే మిమ్మల్ని అడగటం. పొరపాటునో గ్రహపాటునో ఇద్దరికీ ఒకే రోజు ఒకే ముహూర్తానికి కుదిరింది. ఇద్దరూ 2 కళ్ళు నాకు. ఇద్దరికీ నా ఇంటిలోనే శుభకార్యం ఘనంగా జరుపుదామని ఆశ. మీరు ఆశపడటం సహజమే, సబబే. కానీ మీ అమ్మాయి పెళ్ళి మీ ఇంట్లో చెయ్యాలని ఎలా ఆశపడుతున్నారో అదే ఆశ నేను పడటం దురాశ కాదు కదా. అందుకని ఇద్దరి ఆశ నెరవేరేలా చేసుకోవటమే మనం చేయగల కర్తవ్యం. మీరు ఈ విషయాన్ని గురించి ఇంకా చర్చించటము అంటే మీ ప్రిన్సిపల్స్కే విరుద్ధమని నా భావం. ఎక్కడ దెబ్బతీయాలో అక్కడే దెబ్బతీశాడు సుబ్బారావు గారు. ప్రకాష్ రావు గారు నిస్తేజంగా తలవంచుకుని బయటకు నడిచాడు. అనుకున్న ప్రకారం అనుకున్న ముహూర్తానికి నారాయణరావు పెళ్లి సుబ్బారావు గారి ఇంటిలో, విమల పెళ్లి ప్రకాష్ రావు గారి ఇంటిలో జరిగిపోయింది. దాంతో 2 కుటుంబాల మధ్య అడ్డుగోడ పూర్తిగా పెరిగిపోయింది. నారాయణరావు శాశ్వతంగా ప్రకాష్ రావు గారింటికి దూరమైపోయాడు. పెళ్లి అయిన వెంటనే నారాయణరావును కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్గా వేయించాడు సుబ్బారావు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్న సామెత అయింది ప్రకాష్ రావు గారి స్థితి. తనను కాదని ఎదిరించిపోయిన కొడుకు కిందనే ఉద్యోగం చేయవలసి రావటం ఆయన అభిమానాన్ని దెబ్బతీసింది. కానీ ఏ మూలో కన్న మమకారం అనేది అదే సమయంలో ఆనందాన్ని కలిగించింది. కొడుకు పంతం పట్టి అభివృద్ధి సాధించినందుకు ఆయన సమస్యకు కాలమే సమాధానం చెప్పింది. ఆయన సర్వీస్ అయిపోవటంతో రిటైర్ అయిపోయాడు. కంపెనీ ఉద్యోగస్తులు ఆయన్ని ఘనంగా సన్మానించి ఆయన ప్రిన్సిపల్ జీవితాన్ని కొనియాడి నిలువెత్తు పూలమాలతో అలంకరించారు. ఇంతకంటే ఏ ఉద్యోగికైనా కావాల్సిందేముంది అనుకున్నారు ప్రకాష్ రావు గారు. సంతోషంగా ఇంటికి చేరారు. సారథి BA పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అతనికి ఇంకా పైకి చదువుకోవాలని మనసులో ఉన్న బలవంతా నా కోరికను అణుచుకున్నాడు. అలా అణుచుకోకపోతే ఫలితమేమిటో అనుభవం చెప్తూనే ఉంది. రిటైర్ అయిన తండ్రిని బాధ పెట్టడం అతనికి ఏమాత్రం
ఇష్టం లేకనే కాలానికి పరిస్థితులకి అణుకువగా నడుచుకోవటమే అతని మనస్తత్వం అని అంటే తప్పేం లేదు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయినా తండ్రి నిద్రపోకుండా మంచం మీద దొర్లటం గమనించాడు సారథి. దగ్గరగా వెళ్ళి, ఏమిటి నాన్న, నిద్ర రావటం లేదా? ఆరోగ్యం బాగానే ఉంది కదా అని ఆత్రంగా అడిగాడు. నాకేంరా, నీ క్షేమంలో ఉన్నాను, కానీ నిద్రే రావటం లేదు. తీరిగ్గా ఉంటే ఓ నిమిషం నాతో కూర్చో, కబుర్లు చెప్పుకుందాం అన్నారు ప్రకాశ్రావు గారు. సారథి కుర్చీ తెచ్చుకొని ఆయన మంచం పక్కగా వేసుకొని కూర్చున్నాడు. తండ్రి వైఖరి ఇదేమీ కొత్త కాదు, ఇది అతనికి అలవాటే. మనసు బాగుండనప్పుడల్లా ఆయన అలా కొడుకుని కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పుకుంటారు. ఒరేయ్ నాన్న, నీకు తెలుసు నా జీవితం ఎలా గడిచిపోయిందో. జీవించినంతకాలం ఒకరికి లొంగకుండా, ఒకరి చేతికి చిక్కకుండా జీవించాలి అనుకున్నాను. ఇప్పటి వరకు అలాగే గడిచిపోయింది. ఇప్పుడు ఎందుకు నాన్న ఈ సంగతి? మీరు అనుకున్న ప్రకారమే గడిచిపోయింది అంటున్నారు కదా. మానసికంగా బాధించే విషయాలు చర్చించవద్దని డాక్టర్ గారు చెప్పలేదా? సారథికి తెలిసిపోయింది ఆయన గతాన్ని తవ్వుకోబోతున్నారని. కాదురా, నన్ను చెప్పనియ్యి. మనసులో మాట నీకు కాక మరెవరికి చెప్పుకోను. నేను జీవించిన పద్ధతిలోనే నా కొడుకుల్ని పెంచి, నేను పోయినా నా పేరు నిలబెట్టేలా మీరుండాలని నేనెన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ పెద్దవాడు అలా చేసి వెళ్ళిపోయాడు. ఇంకా నా ఆశలన్నీ నీ మీదనే పెట్టుకున్నాను. నాన్న, మీరెందుకు ఇలా పదే పదే జరిగిన విషయాలు తలుచుకుని బాధపడతారు? మీకెప్పుడో చెప్పాగా నాన్న, నేను మీ కొడుకును. మీ రక్తంలో రక్తాన్ని, మీ అడుగుజాడల్లో నడుచుకుంటాను. ఆ మాట చాలురా సారథి నాకు. నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బెదిరిపోకు. ఆత్మాభిమానం చంపుకుని ఒకరికి లొంగకు. అయాచితంగా ఎన్నో ప్రలోభాలు వస్తుంటాయి. వ్యక్తిత్వం చంపుకుని వాటికి లొంగిపోకు. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ విధికి లొంగకూడదురా. అలా లొంగావో నువ్వు విధివంచితుడివే అవుతావు. ఈ మాటలు హితబోధలనుకో, అస్థాయిస్తంగా పెద్దతనంలో దొర్లే ధోరణే అనుకో. నేను చెప్పినవి మాత్రం గుర్తుంచుకో. ఎప్పుడు నీ మనసుకు నచ్చిందే చెయ్యి. ఆత్మవంచన ఆత్మహత్య లాంటిదిరా అన్నాడు. తన మనసులో బరువు తీరిపోయిన తర్వాత ప్రకాశ్రావు గారు హాయిగా గుండెల మీద చేయి వేసుకుని నిద్రలోకి ఒరిగిపోయారు. అంతే, అదే ఆయన ఆఖరి నిద్ర. తెల్లవారుజామునే లేచి మేలుకొలుపు పాడుకునే తండ్రి లేవకపోవటంతో సారథి వచ్చి చూశాడు. జరిగిన ఘోరం తెలిసి ఆశ చావక పరిగెడుతూ పోయి ఎప్పుడూ వచ్చి చూసే డాక్టర్ని పిలుచుకొచ్చాడు. ఆయన పరీక్ష చేసి ప్రాణం ఎప్పుడో అర్ధరాత్రే పోయిందని చెప్పాడు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న తల్లిని చెల్లెల్ని చూసి అప్పటి వరకు జీవితంలో ఏడుపు అంటే ఎరగని సారథి పసిపిల్లవాడిలా ఏడ్చాడు. కబురు తెలిసిన ఇరుగు పొరుగు చేరి సారథిని ఓదార్చి జరగవలసిన కార్యం చూడమన్నారు. ఓ మనిషిని సుబ్బారావు గారింటికి పంపగా నారాయణరావు ఊర్లో లేడని, కంపెనీ పని మీద 2 రోజులైందని బయటికి వెళ్ళాడని అల్లుడికి ఫోన్ చేసి సుబ్బారావు గారు కూతురు బయలుదేరి వస్తున్నట్లు తెలిసింది. పెద్ద కొడుకు చేతిలో పోవటం ఇష్టం లేదు కనుకనే అతను ఊర్లో లేని సమయంలో ప్రకాశ్రావు గారి ఆత్మ ఎగిరిపోయిందని ఇరుగు పొరుగు చేసిన కామెంటు. సుబ్బారావు వచ్చి 4 సానుభూతి వాక్యాలు పలికి సారథిని అనునయపరిచాడు. కంపెనీలో పనిచేసే వర్కర్లంతా వచ్చి నిలిచారు. వనజ అత్తగారి పక్కనే నిలబడి ఆమె కేసి బేలగా చూస్తూ ఉండిపోయింది కానీ ఏమీ మాట్లాడలేకపోయింది. ఇరుగు పొరుగు వాళ్ళు తండ్రికి 7 కట్ల సవారీ చేస్తుంటే సారథి మోకాళ్లపై తలాంచుకుని గుండెల బిసేలా బాధపడుతున్నాడు. కర్మకాండంతా యథావిధిగా ముగిసింది. నారాయణరావు ట్రంకాల్ ద్వారా తండ్రి మరణవార్త విని హడావిడిగా పనులు సర్దుకుని బయలుదేరేంతలో సుబ్బారావు గారి నుండి మళ్ళీ ట్రంకాల్ వచ్చింది. అంత్యక్రియలు అయిపోయాయి కాబట్టి నువ్వు వచ్చి చేసేది ఏమీ లేదని, ఒకేసారి అన్ని పనులు పూర్తి చేసుకుని రమ్మని చెప్పాడు. నారాయణరావు కిమ్మనకుండా పని పూర్తి అయిన తర్వాతనే గుంటూరు చేరాడు. అతడు స్వాతంత్రం ఏనాడో కోల్పోయాడు. అతనిప్పుడు ఇల్లరికి టల్లుడు. తండ్రి ఏ వ్యక్తిత్వాన్నైతే సదా కోరుకునేవాడో ఆ వ్యక్తిత్వం అతనిలో ప్రస్తుతం మృగ్యం. అతను తిరిగి వచ్చేసరికి ప్రకాశ్రావు గారి కర్మకాండ పూర్తి అయిపోయింది. తండ్రి అస్థికలను కృష్ణలో నిమజ్జనం చేయటానికి విజయవాడ వెళ్ళి వచ్చిన సారథి ఇంట్లో అడుగు పెట్టేటప్పటికీ ఎదురుగా కుర్చీలో కూలబడి తల వంచుకుని దిగాలు పడి ఉన్న నారాయణరావు కనిపించాడు. అతనికి ఎదురుగా క్రింద కూలబడి దుఃఖిస్తున్న తల్లి. సారథిని చూసి అతను ఇంకా తల వంచేశాడు తప్పు చేసిన వాడిలా. తమ్ముడేం నిష్ఠూరమాడతాడోనని భయం. ఎప్పుడొచ్చావన్నయ్యా? సారథే పలకరించాడు. ఇక్కడికి 1 గంటైంది వచ్చి. బాంబే నుండి రాత్రే వచ్చాను. సంజాయిషి చెప్తున్నట్లు
నూతిలో నుండి వచ్చే గొంతులా ఉన్నది. ఇంకేం మారు పలక్కుండా సారథి ఓ నిమిషం అక్కడ నిలిచి పక్క గదిలోకి నడిచాడు. మంచం మీద వెల్లకిలా పడుకుని గదికప్పు కేసి చూస్తూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న సారథి ఎదురుగా అన్నగారు వచ్చి నిలవటం చూసి ఉలిక్కి పడుతూ లేచి, కూర్చో అన్నయ్య అని మంచంపై ఒక పక్కకు జరిగాడు. కూర్చుంటాలే గాని ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? తమ్ముడు తన గురించి ఆలోచిస్తున్నాడని అతని అనుమానం. ఏముంది ఆలోచించటానికి? నిస్తేజంగా అన్నాడు. నేను అవసరానికి రాలేకపోయానని ఏమైనా అనుకుంటున్నావేమోనని. అలాంటిదేమీ లేదు. ఎవరికి ఉండే ఇబ్బందులు వారికి ఉంటాయి. దానిలో అనుకునేకేముంది? తమ్ముడి ముఖాన సమాధానం నారాయణరావుకు నచ్చలేదు. కర్మకు బాగా ఖర్చు చేసావట. ఎక్కడైనా అప్పు చేసావా? ఆ అవసరం కలగలేదులే అన్నయ్య. నాన్న సంపాదించింది ఇంకా ఖర్చయిపోలేదులే. అనవసరం దుబారా కదా సారథి. అసలే ఇబ్బందుల్లో ఉన్నారు. అనవసర దుబారా ఏముంది? ఆయన డబ్బు ఆయనకే ఖర్చు చేశాను. ఎవరు ఇచ్చింది కాదే. దెబ్బతిన్నట్లుగా చూశాడు నారాయణ. ఏమైనా తమ్ముడి చేత అర్థింప చేసుకుని తన స్థితిని తెలియచేసి మరీ తన కుటుంబాన్ని ఆదుకుందామని అతని తపన. డిగ్రీ పూర్తయింది కదా, పైకి చదువుకుందామనుకోవటం లేదా? లేదు, ఎక్కడైనా ఉద్యోగం వెతుకుదామనుకుంటున్నాను. BA చదివినంత మాత్రానికే ఉద్యోగాలు ఎక్కడొస్తున్నాయిరా? లేనిపోని ఆలోచనలు మాని MAకి అప్లై చేసేయి. డబ్బు గురించి నువ్వేం ఆలోచించొద్దులే. ఎంత కావాలో చెప్పు, నేను సర్దుబాటు చేస్తాను. లేదన్నయ్యా, నేను ఇంకా చదువుకోదలుచుకోలేదు. నాకు తగినది, నాకు నచ్చేది అయిన ఉద్యోగమే చూసుకుంటాను. డబ్బు సాయం చేస్తాను అనగానే ఆశగా తన కేసు చూస్తాడు తమ్ముడు అని అనుకున్న నారాయణకు నిరాశ మిగిలింది. ఆ విషయమే పట్టించుకున్నట్లు లేదు సారథి. సరే, నీ ఇష్టం. మంచి చెడు తెలియని వాడివేం కాదు. అప్లికేషన్లు రాసివ్వు. మామగారితో మాట్లాడి కంపెనీలో ఏదైనా గుమాస్తా ఉద్యోగం వచ్చేలా ప్రయత్నిస్తాను. నీ కర్మ ఇంతేలే అన్న భావం అతని మాటల్లో గోచరించింది సారథికి. నీకు ఆ శ్రమ అవసరం లేదన్నయ్యా. ఆ కంపెనీలో ఉద్యోగం నాకు అవసరం లేదు. నీ సిఫార్సుతో మీ మామగారు ప్రసాదించే ఉద్యోగం నేను చెయ్యలేను. ఇలా అన్నానని ఏమనుకోకు. కారణం ఏమిటంటావా? నా అంతరాత్మ అనుగుణంగానే నేను ప్రవర్తించదలుచుకున్నాను, అంతే. నారాయణరావుకు ఎక్కడలేని ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చేసింది. ఏమిటా నీ ఉద్దేశం? అక్కడికి నేనేనా అంతరాత్మను చంపుకొని ప్రవర్తిస్తున్నది? నీకే కాదురా, ప్రతి మనిషికి ఒక అంతరాత్మ ఉంటుంది. అది ఉండబట్టే ఈరోజు ఒక ఉన్నత స్థానంలో ఉన్నా నన్ను నేను మర్చిపోకుండా మిమ్మల్ని ఆదుకోవాలని వచ్చింది. అంతరాత్మ, ఆత్మాభిమానం అని అలసిపోయేలా మాట్లాడుతున్నావే, ఆ ఆత్మాభిమానం నీకేం మిగిల్చిందో చెప్పు. ఆదుకుందామని వచ్చిన నన్ను పరాయివాడిలా చూసి పగబట్టినట్లు మాట్లాడుతున్నావే, నేను చేసిన ద్రోహం ఏమిటో చెప్తావా? అతని కేకలికి పక్క గదిలో విమల, వర్ధనమ్మ బిర్ర బిగుసుకొని నిలబడిపోయారు. అనవసరంగా ఆవేశపడతావెందుకన్నయ్యా? నువ్వు ఏదో చేసావని ఎవరన్నారు? నీకు మా మీద అభిమానం లేదని ఎవరన్నారు? ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములమే కావచ్చు. ఎవరి మనసు వారిది, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి వ్యక్తిత్వం వారిని నడిపిస్తుంది. ఎవరి అంతరాత్మల్ని ఎవరూ చంపుకోరని నువ్వేగా అన్నావు. నువ్వు నా మీద ఉండే అభిమానం కొద్దీ నాకేదో సాయం చేద్దామనుకున్నావు. అందుకు ఇష్టపడక నేను కాదంటున్నాను. అది వ్యక్తిత్వాల్లో భేదమే గాని వ్యక్తులలో ఎందుకవుతుందన్నయ్యా? నువ్వు చూపించిన మార్గం అనుసరించినంత మాత్రాన నీ మీద ప్రేమ లేదని, నువ్వేదో నాకు ద్రోహం చేశావని నేనెందుకంటానన్నయ్యా? నువ్వు, నీ అభిమానం నాకెప్పుడూ కావాలి. ప్రశాంతంగా చెప్పదలుచుకున్న విషయం నింపాదిగా చెప్పాడు సారథి. అలా చెప్పేటప్పుడు అతనిలో ఏ భావమూ గోచరించలేదు. ఈ ఉపన్యాసాలన్నీ నాకేం అవసరం లేదు, నేను వెళ్తున్నాను. అమ్మను నాతో తీసుకుపోదామనుకుంటున్నాను. ఆమె నా దగ్గరే ఉంటుంది. నువ్వు మాత్రం నీ ఇష్టం వచ్చినట్లు ఊరేగు. విసురుగా అవతలి గదిలోకి పోబోతున్న అతను సారథి అన్న మాటకు తిరిగి అక్కడికొచ్చాడు. అమ్మ ఎక్కడికి రాదన్నయ్యా, ఇక్కడే నా దగ్గరే ఉంటుంది. ఏం, ఎందుకని రాదు? వచ్చి తీరుతుంది. నువ్వేం పోషిస్తావని నిన్ను అంటి పెట్టుకుని ఉంటుంది. సరే, వెళ్ళి అమ్మనే అడుగు. నారాయణరావు చరచరా వర్ధనమ్మ దగ్గరకు నడిచాడు. ఏమ్మా, బయలుదేరి నాతో వస్తావా? లేకపోతే ఆయనగారి సమాధానమే నువ్వు చెప్పదలుచుకున్నావా? సూటిగా ప్రశ్నించాడు. ఇద్దరు కొడుకులు, 2 కళ్ళు ఆమెకు. ఏమని సమాధానం చెప్పాలో మీమాంసలో పడింది. నారాయణరావు ప్రేమతో పిలుస్తున్నాడో లేక తన దర్పం చూపడానికి పిలుస్తున్నాడో, ఎలా పిలిచినా అతను తన పెద్ద కొడుకు, మంచి హోదాలో ఉన్నవాడు. ఏ తల్లి అయినా అలాంటి కొడుకు దగ్గర ఉండటం కంటే కోరుకునేది ఏముంటుంది? కానీ పరాయి అధికారంతో ఉంటున్న అతని దగ్గర ఉంటే తన పరిస్థితి ఎలా మారుతుందో ఆ ఆలోచన కంటే ఆమెను వేధించిన సమస్య మరొకటి. పిలవగానే తగుదునమ్మా అని తను వెళ్తే సారథి గతి ఏమవుతుంది? వాడి ఆలనా పాలనా చూసే దిక్కెవరు? వీటన్నింటికి మించి తను వెళ్ళటం తన భర్త ఆదర్శానికే
గొడ్డలి పెట్టు కాదా? ఏమ్మా మాట్లాడవేం? హెచ్చరించాడు పెద్ద కొడుకు. సారథి లేచొచ్చి సూటిగా తల్లి వంకే చూస్తున్నాడు. రాకుండా ఎందుకుంటాను నారాయణ, కానీ ఇప్పుడెలా రావడం? నువ్వు ఒక స్థాయిలోకి ఎదిగావు, మరి వీడి సంగతి ఎలా చెప్పు? వాడు ఓ ఇంటివాడై వాడి సంసారం వాడికి ఏర్పడిన తర్వాత నాకెక్కడున్నా చీకు చింత ఉండదు. ఇప్పుడు రావటం లేదని మాత్రం మనసులో పెట్టుకోకు. తెలివిగా తప్పుకుంది వర్ధనమ్మ. అమ్మా, ఎవరు ఎన్నాళ్ళు సాధిస్తారో సాధించండి. నేనేం అభిమానం లేక ఇక్కడికి రాలేదు, అనుబంధాన్ని తెంచుకోలేక వచ్చాను. మీకే కాదు, మీలో ఒకడుగా పెరిగిన వాడుగా నాకు ఉంది ఆత్మాభిమానం, నాకు ఉంది ఆత్మవిశ్వాసం. కానీ ప్రతిదానికి పట్టు విడుపులు కావాలి. నేను మీలాగే ఆత్మాభిమానం అంటూ కూర్చుంటే ఇదిగో వీడిలాగే కూపస్థ వండూకంలా పడుండేవాడిని. నేనేదో నీచాతి నీచంగా బ్రతుకుతున్నానని మీ భావన. ఒక మనిషిలా బ్రతుకుతున్నాను. ఆత్మాభిమానాలు, వంశ గౌరవాలు తిండి పెట్టవని వీడికి తెలిసే రోజు వీడికి రాకపోదు. ఆ రోజు వచ్చి నా కాళ్ళ వేళ్ళ పడినా నేను చేయగలిగింది లేదు. అన్నగారి మాటలకి విసుర్లకి సారథి నుండి ఎటువంటి రెస్పాన్సు రాలేదు. మౌనంగా వింటూ నిలబడిపోయాడు. నారాయణ మరికాసేపు కూర్చుండి తల్లి ఒక్క పూట ఉండమని బ్రతిమలాడినా వినకుండా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అంతా సారథికి నిద్ర పట్టక మంచం మీద దొర్లుతూనే ఉన్నాడు. ఒకటే ఆలోచన అతని మనసును కలవరపెట్టేస్తుంది. అన్నగారి మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. తన జీవితం ఎలా పరిణమిస్తుంది? ఈనాటి నిర్వీర్యులైన ఎందరో యువకుల్లా తను తయారవుతాడా? నీతిని, నిజాయితీని, వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నందుకు తనకు కలగబోయే ఫలితం ఎలా ఉంటుందో? తెలతెలవారుతుండగా వర్ధనమ్మకు మెలకువ వచ్చింది. లేచి చూస్తే సారథి పక్క మీద లేడు. ఎండపడిగాని లేవని సారథి ఏమైనాడు? ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఇంతలో వెనక దేవుడి గదిలో అలికిడైంది. లేచి అటుకేసి నడిచింది. గదిలో దేవుడి మందిరం ముందు సారథి తలారా స్నానం చేసినట్లుంది. మెత్తని జుట్టు ముఖాన్ని సగం కప్పేస్తోంది. రోజు ప్రకాశ్రావు గారు ధరించే ఎర్రని పట్టు వస్త్రం ధరించి దీపారాధన చేస్తున్నాడు సారథి. ప్రతిరోజు అదే వేళకు ప్రకాశ్రావు గారు లేచి అలా దైవ ధ్యానంలో మునిగిపోయేవారు. వర్ధనమ్మకు భర్త అదాటుగా గుర్తుకొచ్చాడు. అలికిడికి సారథి తల తిప్పి చూసి, రామ్మ వచ్చి కూర్చో అన్నాడు. తండ్రి దైవ పూజలు చేసేటప్పుడు అలా ఆయన పక్కగా కొద్దిసేపు కూర్చోవటం తల్లికి అలవాటు. వర్ధనమ్మ మెల్లగా వచ్చి కొడుకు పక్కన కూర్చుంది. ఏమిటి నాయనా ఇది, ఇలా పొద్దున్నే చేస్తున్నావు? ఎవరు చెప్పారు ఇలా చేయమని? ఏమోనమ్మా, తెల్లవార్లు నిద్ర పట్టలేదు, మనసుకు శాంతిగా ఉంటుందేమోనని ఇలా చేశాను. కొడుకు మనసుకు శాంతి లేకపోవటానికి కారణం ఆమెకు తెలియకపోలేదు. అన్న ఇచ్చిన అవకాశం పోగొట్టుకుని వీడు స్వశక్తితో ఎలా కాళ్ల మీద నిలబడగలుగుతాడో ఆమెకు అర్థం కాలేదు. వర్ధనమ్మకు భగవంతుడి మీద అంతగా నమ్మకం లేదు. అలాంటిది పెద్ద కొడుకు దూరమైనప్పుడు భర్త హఠాత్తుగా పోవటంతో ఆ నమ్మకం మరీ తగ్గిపోయింది. తెలతెలబారుతున్నది. వేకువజాము వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంది. పక్షుల కిలకిలా రావాలు, రెక్కల రెపరెపలు, బద్ధకస్తులైన మానవుల్లా ఆలస్యంగా మేల్కొని కోడిపుంజుల అరుపులతో ప్రకృతి కాంతకు కొత్త సందడి కలిగిస్తున్నాయి. చలికాలపు ఛాయలు అంతటా వ్యాపించగా తుప్పరగా దివి నుండి నేలకు జారుతున్న మంచు బిందువులు వింత సోయగాన్ని కల్పిస్తున్నాయి. పట్నానికి సుదూరంగా నిలిచిన ఆ పల్లె హేమంత ఋతువుకు ప్రతిరూపంలా మెరిసిపోతోంది. మల్లెపూల వర్షం లాంటి మంచు తుప్పరలో తడిసిపోయి పులకరించి మెలికలు తిరిగిపోయినట్లుగా ఆ పల్లెటూరికి స్టేషన్ నుంచి వేసిన రోడ్డు పలు వంకలు తిరిగింది. ఆ రోడ్డు వెంబడి గజ్జల గల్లు గల్లుల్లో ఒంటెద్దు బండి మెల్లగా పరిగెడుతూ ఊర్లో ప్రవేశిస్తోంది. తెలతెలవారకముందే పొలం పనులకు బయలుదేరిన జనం నిండుగా ముసుగులు కప్పుకొనొస్తూ ఆ బండికేసి వింతగా చూస్తున్నారు. బండి ఊర్లోకి ప్రవేశించిన ఎగుడు దిగుడుగా ఉన్న వీధుల వెంట నడుస్తోంది. సంక్రాంతి పండగ ముందు రోజులు ప్రతి ఇంటి ముందు సంక్రాంతి లక్ష్మి కళకళలాడుతూ తాండవ నృత్యం చేస్తున్నట్లుండింది. ఆ ఇంటి ఆడపడుచులు ఎవరికి వారే తాము ఓ కళారాధకుల్లా భావించుకున్నట్లు ముగ్గులతో తీర్చిదిద్దుతున్నారు. తీరైన ఇల్లు తీర్చిదిద్దినట్లున్న ముంగిలి నలుచదురంగా పచ్చగా పసుపు పరిచినట్లు ఒత్తుగా చలిన పేడ కళ్ళాపి చుట్టూ అంచు వదిలి వెండి పళ్ళెంపై నగిషి చెక్కినట్లు మెలికెలతో తీర్చిన ముగ్గు కోసం మెరుగులు దిద్దుతూ పద్మాకారపు ముగ్గు మధ్యలో మునివేళ్ల సందుగా వెండి ధారగా స్రవిస్తున్నట్లు తెల్లని ముగ్గుకరను జారుస్తూ లేత మాలతీ తీగ సుతారంగా ఆధారం లేక వంగబడినట్లు అలబోకగా వంగి ముగ్గు వేస్తోంది ప్రమద.
ముగ్గు వేస్తున్న చేతి వెంట క్రిందకి జారిన తెల్లని గాజులు, మెరిసిపోతున్న ఆ గాజులు వెలా పోయేలా పాలనురుగు లాంటి జాలువారిన చేతులు, అప్పుడే ఉదయిస్తున్న బాలభాస్కరుని కొంగొత్త లేత కిరణాలు వాడిగా వచ్చి బుగ్గలపై పడగా ఆ ధాటికి ప్రతిఫలించే అద్దంలో తళుక్కున మెరిసిపోతున్నాయి. తలలో రాత్రి ధరించిన వాడని జాజులు, కల్మషం లేని కన్నెపిల్లకు ప్రతిరూపంలా మేనుకు సోయంగా అంటుకుపోయిన తెల్లని చీర అంతా తెల్లని తెలుపు, మంచులో విరిసిన తెల్ల గులాబీల తెల్లని పద్మం ముగ్గులో తెల్లని ప్రమద, ఆ పద్మంలోని మకరందాన్ని గ్రోలటానికి వచ్చిన తెల్లని సీతాకోక చిలుకల భ్రమ కొలుపుతోంది. ఆ భంగిమలో ఆ కన్నెపిల్ల కంట్లో పడితే ఆ ఎదుటివాడి హృదయం పరవశించిపోదు. ముగ్గు తీర్చడంలో మునిగి ఉన్న ప్రమద ఎదురింటి ముందు వచ్చి ఆగిన బండిని తలెత్తి వింతగా చూసింది. ఓ క్షణం ఎవరూ బండిలో నుండి దిగలేదు. ప్రమదలో ఆతృత ఎక్కువైంది. ముగ్గు డబ్బా అలాగే వదిలేసి నిలబడి నడుం మీద చేయి చేర్చింది. పక్క ఇళ్ల ముందు ముగ్గులు తీరుస్తున్న ఇద్దరు అమ్మాయిలు వచ్చి ప్రమద పక్కన చేరారు. ఇంత పొద్దున్నే ఈ పల్లెటూరికి వచ్చే అతిథులు ఎవరో వారికి అర్థమైనట్లు లేదు. అందులో ఆ ఇంటిలో దాదాపు 10-15 ఏళ్ల నుండి ఎవరూ ఉండటం లేదు. ఇన్నాళ్ల నుండి ఆ పెంకుటిల్లు పాడుబడ్డ స్థితిలోనే ఉంది. బూజుపట్టి గబ్బిలాలకు ఆలవాలమైన ఆ ఇంటిని హఠాత్తుగా నిన్న సాయంత్రం వేళ ప్రమద తల్లి సీతాలక్ష్మమ్మ పురమాయింపుతో ఇద్దరు జీతగాళ్లు బాగుచేసి ఆ ఇంటికి ఇన్నాళ్లుగా పట్టిన జాడ్యాన్ని వదిలించారు. కరణం గారు కూడా వచ్చి ఓసారి తనిఖీ చేసిపోయారు. అనుకోకుండా ఎవ్వరూ లేని ఆ ఇంటికి వస్తున్న అతిథులు ఎవరో ప్రమదకు తెలుసు. నిన్న పోస్ట్లో వచ్చిన ఉత్తరం చదివి వినిపించినప్పుడు తల్లి చెప్పింది. ఆ ఇంటిలో దాదాపు 15 ఏళ్ల క్రితం ఒక ముసలమ్మ ఉండేది. ఆమె కొడుకు ప్రకాశ్రావుకు పట్నంలో ఉద్యోగం. అప్పుడప్పుడు ఆయన భార్య పిల్లలతో కలిసి ముసలి తల్లి దగ్గరికి వచ్చి కొన్నాళ్లపాటు ఉండిపోతుండేవారు. 20 ఏళ్ల ప్రమదకప్పుడు 5 ఏళ్లుండేవి. ఆ పిల్లకు బాగా గుర్తు. ప్రకాశ్రావు గారితో పాటు వచ్చే ఆయన కొడుకులు నారాయణ, సారథి, విమల తన ఈడులోనే ఉండేది. పట్నం పోకిళ్ళు పోయే నారాయణ కంటే మెత్తగా సాధు జంతువులా ఉండే సారథి అంటే అప్పట్లో ఆ పిల్లకు అదో విధమైన ఇష్టంగా ఉండేది. సారథి ఆ ఊరు వచ్చినప్పుడల్లా తనతో స్నేహం చేసి తనతో తిరుగుతూ తాను తెచ్చిన వింత బొమ్మల పుస్తకాలు, ఆట బొమ్మలు తనకు చూపెడుతూ ఎంతో బాగా మాట్లాడే సారథి ఇప్పటికీ లీలగా ప్రమదకు కళ్ళలో మెదులుతూనే ఉన్నాడు. అయితే ఆ రూపం అప్పటి పొట్టిలాగు బొమ్మల చొక్కా, మేజోడు, బూటు తాలూకుదే మరి. ఈ మధ్యకాలంలో అతన్ని ఏ మెరుగును ప్రమద సారథి నాయనమ్మ మరీ లేవలేని స్థితికి రావటంతో కొడుకు దగ్గరకు వెళ్ళిపోయింది. అప్పుడు ప్రకాశ్రావు గారు ఆఖరిసారిగా పిల్లల్ని తీసుకుని వచ్చి 10 రోజుల పాటు ఉండి తండ్రి తాలూకు భూములు కొద్దిగా ఉంటే వాటిని అమ్మేసి తిరిగి ఆ పల్లెటూరుకు వచ్చే పని లేకుండా చేసుకున్నారు. ఉన్న ఆ పెంకుటిల్ని కూడా అమ్మాలని చూశాడు. కానీ తల్లి పడనివ్వలేదు. తన భర్త గుర్తుగా ఆ ఇంటిని అలాగే ఉంచాలని పట్టుబట్టింది. చివరిసారిగా వెళ్లబోయే ముందు సారథి తనకు చెప్పిన మాటలు చెరిగిపోయిన చిత్రలేఖనంలా ప్రమదకు గుర్తే. ప్రమద, ఇంకా ఈ ఊరు రామని మా నాన్నగారు చెప్పారు. నీలాంటి మంచి అమ్మాయి మా ఊర్లో నాకు అస్సలు కనపడలేదు. అసలు ఇంత బాగా ఎవ్వరూ నాతో మాట్లాడరు. అక్కడ అంతా మన్ను తిన్న పాము అని వెక్కిరిస్తారు. మరి నన్ను నువ్వు ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటావా? నేను పెద్దవాడినయ్యాక మా అమ్మని అడిగి డబ్బులు తీసుకొని నిన్ను చూడటానికి ఈ ఊరొస్తాగా. అప్పటి వరకు గుర్తుపెట్టుకో. ఏం? ప్రమద పకపకా నవ్వి, పిచ్చి సారథి, పెద్దవాడివయ్యాక ఇంకా అమ్మ డబ్బులు ఇవ్వటం ఎందుకు? నీకేం తెలీదు, అందుకే నిన్ను మీ ఊర్లో వెక్కిరిస్తారు అంది. అప్పుడు సారథి తన గుర్తుగా ఉంచుకోమని ఓ బొమ్మల పుస్తకం రంగురంగులదిచ్చాడు. అది అప్పుడే కొద్ది కాలానికి చిరిగిపోయింది. కారణం సారథి తనకిచ్చాడని గర్వంగా అందరికీ చెప్తూ అందరి చేతులు దాన్ని అలరించటమే. ఆనాడు అలా అంతర్ధానమైన సారథి ఈనాడు ఇలా తిరిగి ప్రత్యక్షమవుతున్నాడు. అసలు ఈ గత స్మృతులన్నీ తనకు గుర్తులేవు. నిన్న ఉత్తరంలో వాళ్ళు తిరిగి వస్తున్నారని తెలిసాక రాత్రి పడుకొని బలవంతాన గుర్తుకు తెచ్చుకుంది. ప్రమద నేత్రాలు విశాలమై కనురెప్పలు రెపరెపలు మానేసి ఆసక్తిగా చూస్తున్నాయి. ఎందుకో హృదయస్పందన అధికమై ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో గుండె ఎగిసి పడుతోంది. బండిలో నుండి మొదటిసారిగా దిగింది ఓ పడుచు పిల్ల. విమల. ప్రమద మెదడు నెమరు వేసింది. ఆ తరువాత వర్ధనమ్మ మెల్లగా దిగింది. పూర్వ సువాసిని ఆమె. చివరిగా ప్రమద కళ్ళు మరీ విశాలమైనాయి. బరువు తగ్గగా వెనుకకు వంగిన బండిలో నుంచి అతి మెల్లగా దిగాడు సారథి.
సారథి సారథి ప్రమద గుండె వీణ మోగినట్లు పలుసారు పలవరించింది. నలిగి నలగని ప్యాంటు షర్టులో రేగిన ఉంగరాల జుట్టు, ప్రయాణ బడలిక వల్ల అలసిన ముఖ కవళికలు, మెడ చుట్టూ చుట్టిన ఎర్రని మఫ్లర్లో బండి మీద ఓ చేతిని వేసి నిలబడిన అతని నిండైన రూపం ఆమె కనులలో శాశ్వతంగా, ఆమె ఎదలో మరింత శాశ్వతంగా ముద్రింపబడిపోయింది. బండిలో నుండి దిగగానే ఎదురుగా తెల్లని ముగ్గులో, అంతకంటే తెల్లని అందంలో ప్రకృతి కాంతలా నిలిచిన ప్రమదను చూశాడు సారథి. పైట కొంగు బొడ్లో దోపి ఓ చెయ్యి నడుము మీద వేసి నిలిచిన ఆ తీరు సారథి జన్మలో మరువగలడా? చిన్నప్పటి ప్రమద రూపం అతనెప్పుడో మరిచాడు. ఎప్పుడో సందర్భానుసారంగా కూడా గుర్తులేని ప్రమద రాత్రి రైల్లో తల్లి చెప్తుంటే కరిగిపోయిన జ్ఞాపకాలు వరుసగా గుర్తుకురాగా ప్రమదకు మాత్రం నేనేం గుర్తులే అనుకున్నాడు. తన కేసి చూస్తున్న ప్రమదను చూసి అప్రయత్నంగా చిరుదరహాసం చేశాడు. అంతే, ప్రమద ఒక్క ఉదుటున లోపలికి పరిగెత్తింది. అంతలోనే ప్రమద తల్లి హడావిడిగా బండి దగ్గరకు వచ్చింది. విషయం తెలిసిన కరణం గారు మరికొంతమంది గ్రామస్తులు బండి చుట్టూ మూగారు. పిల్లా జల్లా సంగతి సరే సరి. విమలకు అంతా వింతగా ఉంది. సీతాలక్ష్మమ్మ వర్ధనమ్మ చేతులు పుణికిపుచ్చుకుని ఆప్యాయంగా పలకరించింది. సీతాలక్ష్మమ్మ భర్త ఆ ఊర్లోనే బడిపంతులుగా చేసి రిటైర్ అయ్యాక ఇటీవలే చనిపోయారు. వారికి ప్రమద ఒక్కతే సంతానం. ఫలితం కడు గారాబంగా సున్నితంగా పెరిగింది ప్రమద. పల్లెటూరి పిల్ల అయినా ఆ అమ్మాయికి ఏ లోటు కలగనివ్వలేదు తల్లి తండ్రి. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నదానిలోనే అన్నీ అమర్చారు. పల్లెటూరి అలవాట్లు కానీ చాకిరీ కానీ ప్రమదకు అలవడలేదు. ఇంట్లో పాడి గొడ్లు ఉన్న చాకిరీ అంతా తల్లి చేసేదే కానీ ప్రమదకు ఏ పని చెప్పేది కాదు. పేరుకు పల్లెటూరు పిల్లైనా బస్తీ పిల్లలానే ప్రమద జీవితం అప్పటి వరకు గడిచింది. ఆ పల్లెటూరులో ఉన్న ఎలిమెంటరీ స్కూల్ చదువు అయిన తర్వాత హై స్కూల్ చదువుకు కూడా కొంచెం దూరంగా ఉన్న పట్నం ఒంగోలుకు పోవాల్సి వచ్చేది ఆ ఊరి పిల్లలకు. స్వతహాగా ఆడపిల్ల, పైగా గారాల బిడ్డ అవటంతో ప్రమద రోజు 5 మైళ్ళు నడవలేదని ఒంగోలులోనే దూరపు బంధువులుంటే అక్కడే ఉంచి చదివించాడు తండ్రి. హై స్కూల్ చదువు అయిపోయిన తర్వాత చదువు మాన్పిద్దామనుకున్నాడు. సరైన సమయంలో ఆడపిల్లకు పెళ్లి చేస్తే సమస్యలే ఉండవని ఆయన ఉద్దేశం. కానీ ప్రమద ఒప్పుకోలేదు. తండ్రి నొప్పించి ఇంటర్మీడియట్లో చేరింది. మొత్తం మీద ప్రమద జీవితం అప్పటి వరకు అన్ని బాదరబందీలకు అతీతంగా పరిగెడుతూ ప్రవహించే జీవనదిలా సాగింది. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగానే తండ్రి రిటైర్ అయిపోవటం, మరికొద్ది రోజులకే ఆయన జబ్బుపడి హఠాత్తుగా పోవటం జరిగింది. జీవితంలో మొదటిసారిగా మానసికంగా దుఃఖించింది అప్పుడేనేమో ప్రమద. తండ్రి పోవటంలో తనంతట తానే చదువు మానేసింది. ఏది ఏమైతేనే ప్రమద కోరిక చదువు విషయంలో నెరవేరలేదు. అందుకు ఒగస్తూ కూర్చోక జీవితంలో తరువాత అధ్యాయం కొరకై కలలు కొనసాగింది. వర్ధనమ్మకు 20 సంవత్సరాల తర్వాత ఆ వాతావరణం, ఆ మారిపోయిన మనుషులను చూస్తుంటే అనుకోకుండా కళ్ళ నీరు చిప్పిల్లింది. బయట కొంగుతో ఒత్తుకుంటుంటే కరణం గారన్నారు, ఊరుకోండమ్మ, గతం గతహ అన్నట్లు జరిగిపోయిన దాని గురించి వగచి లాభం ఏమిటి చెప్పండి. ముత్యాల్లాంటి 2 బిడ్డల్ని వెంటబెట్టుకుని నాళ్లకు మా ఊరొచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే ప్రకాష్ రావు గారి కళ్ళల్లో మెదులుతున్నారు. లోపలికి నడవండి. సీతాలక్ష్మమ్మ చేయి పట్టుకుని ఆమెను లోపలికి నడిపించింది. లోపలికి అడుగు పెట్టేటప్పటికీ చాలా కాలంగా నివాసం లేని కారణాన పట్టిన దుమ్ము బూజు శాంతం రాలగొట్టిన గోడలకు అక్కడక్కడా నిలిచి వేలాడుతోంది. పచ్చగా పేడతో అలికిన నేల నుండి అదో రకమైన వాసన. ఎగుడు దిగుడు గోడలు, కోర తలుపుల పెద్ద ఇత్తటి గుబ్బతో ఒంటెరెక్క తలుపు చాలా వింతగొలిపాయి సారథికి. పల్లె వాతావరణానికి పట్నం వాతావరణానికి గల తేడా అంతా ఆ ఇంట్లోనే నిరూపితమైనట్లయింది. ప్రకాష్ రావు గారు పోవటం, పెద్ద కొడుకు అకారణంగా దూరం కావటంతో మనస్సుకు శాంతి లేకుండా విలవిల్లాడిపోతున్న వర్ధనమ్మ ఆ వాతావరణం నుంచి కొంతకాలం విముక్తి పొంది కదిలించే స్మృతులకు దూరంగా గడపాలని మహా తపన పడిపోయింది. వెంటనే ఆమెకు అత్తగారి ఊరు గుర్తుకొచ్చింది. ఆనాడు అత్తగారు ఆ ఇల్లు అమ్మకుండా కొడుకుని ఎందుకు అడ్డుకుందో ఇప్పుడు అవగతమైంది. సారథికి కూడా స్థలం మార్పుపై మక్కువ ఏర్పడి తల్లి ప్రతిపాదనకు అంగీకరించాడు. తల్లితో బయలుదేరాడు. విమల భర్తకు ఆ ఊరి నుండి హైదరాబాద్లోని కాలేజీకి ట్రాన్స్ఫర్ అవటంతో అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇల్లు దొరికే వరకు పుట్టింట్లో ఉందామని వచ్చింది విమల. తను కూడా అమ్మ అన్నలతో బయలుదేరింది. ఆ రోజంతా ఊరిలో ఉన్న జనమంతా సంతకొచ్చినట్లొచ్చి వర్ధనమ్మను సారథిని పరామర్శించిపోతున్నారు. వారంతా కొత్త ముఖాలి అయినా వారి ఆప్యాయతకు ఆదరణకు వర్ధనమ్మ మహా సంతోషపడిపోయింది. విమలకైతే ఓ సినిమాలా తోచింది ఆ దృశ్యం.
ఇదే బస్తీలో అయితే పక్కింట్లో మనిషి చచ్చినా దొంగలు పడి దోచుకుపోయినా పిలిస్తే గాని గుమ్మం తొక్కరు మానవులు. ఎంతటి తేడా! ఒకే దేశంలో ఒకే జాతిలో. ఇక ప్రమద తల్లి సీతాలక్ష్మి అయితే ఏ 10 సార్లో ఆ ఇంటికి ఇంటికి షటిల్ ఇంజన్లా తిరుగుతూనే ఉంది. ఆ రోజుకు వర్ధనమ్మను వంట చేయనివ్వకుండా తానే వంట చేసి తెచ్చిపెట్టింది. అవని ఇవని సర్దుతూనే ఉంది. ఇన్నిసార్లు సీతాలక్ష్మమ్మే రావటం సారథికి ఏదో వెలితిగా ఉంది. ఎందుకో అది అతని మనసుకే తెలుసు. ఉదయం తన కనులలో తళుక్కుని మెరిసి అంతలోనే మాయమైపోయిన మెరుపుతీగ కోసం అతని కనులు హృదయం ఏకంగా పరితపించిపోతున్నాయి. మబ్బుల చాటున ఒకేసారి విరిసిన విద్యుల్లత కోసం అతని నయనాలు అరులు చేస్తున్నాయి. ఏమిటి తనలో ఈ మార్పు? ప్రతినిత్యం పరిసరాల్లో ఎంతమంది కన్యల్ని కాంచటం లేదు? కాలేజీలో తనను ఎంతమంది కవ్వించలేదు? ఎంతమంది కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడలేదు? కానీ ఆనాడు లేని ఈ అతీతమైన అనుభవం దేనికి? ఏమో అతనికి అంతుపట్టలేదు. తనకు తెలియకుండానే 2-3 సార్లు వసారాలోకి వచ్చి ఎదురింటి కేసు చూస్తూ ఉండిపోయాడు. ఉదయం నుండి అన్నగారి వాలకం పరధ్యానం పసిగట్టేసింది విమల. అన్నయ్య, ప్రమదను పిలుచుకురమ్మంటావా ఏమిటి? మహా ఇబ్బంది పడుతున్నావు. 5వ వసారాలో తారట్లాడి లోపలికి వచ్చిన సారథితో అన్నది విమల. వర్ధనమ్మ పెరటి వాకిట్లో నిలబడి ఎవరితోనో మాట్లాడుతోంది. ప్రమదేమిటి పిలుచుకురావటమేమిటే పిచ్చిమొద్దు. కంగుతిన్న సారథి తెలివిగా తప్పుకోబోయాడు. ఓహోహో, ఏం అమాయకత్వం అన్నయ్య. నువ్వు పల్లెటూరు వచ్చి ఓ పూటే గడిచింది. అప్పుడే పల్లెటూరు బయతులా అమాయకుడిలా నటించకు మరి. అబ్బా, నువ్వు ఉత్త గడుగ్గాయివే. అంటే అబ్బాయిగా ఒప్పుకున్నట్లే. ఏమనా? ప్రమద కోసం వాకిట్లో కాపు వేశావు అని. నాకేం అవసరమంట ప్రమదతో? ప్రమద లేదు, ప్రమాదం అంతకంటే లేదు. అలాగా పాపం. విమల కొద్దిసేపు ఆగి అటు ఇటు చూసి, నేను ప్రమద వాళ్ళింటికి వెళ్ళి వచ్చానోచ్. ఆ అమ్మాయితో బోలెడు కబులు చెప్పానోచ్ అంది. మంత్రంలా పనిచేసింది ఆ మాట సారథి పైన. నిజంగానా అన్నాడు ఆతృతగా. నిజం అంటే నిజం, అసలు సిసలైన నిజం. విమల, అలాగైతే ప్రమద ఏమన్నది నా గురించి? అసలు నా గురించి ఏమైనా అడిగిందా? ప్రమద ఎవరో నీకు తెలియనప్పుడు ఎందుకన్నయ్య అంత ఆతృత? బెట్టు చేసింది విమల. చెప్పవే అమ్మాయి, చెప్పవే. ఎంత చెడ్డ బాల్య స్నేహితులం కదా. ఏం చెప్పమంటావు? అదే నా గురించి ఏం అడిగింది? రిజల్ట్స్ కోసం చూసే విద్యార్థిలా ఉంది అతని కంఠం. నీ గురించా? ఏం అడగలేదే. ఆలోచిస్తున్నట్లు దిగంతాల్లోకి చూసింది. అబ్బా చెప్పవే చంపక. ఒకే ఒక మాట అడిగిందన్నయ్యా. అసలు నీ ఊసెత్తేసరికి సిగ్గుల మొగ్గైపోయిందనుకో. ఇంతకు ఏమన్నదంటే మీ అన్నయ్య గారికి నేను గుర్తున్నానా అంది. అంతే. విమల మాటలు అతనికి ఆపై వినపడలేదు. అలౌకిక ఆనందం ఏదో కమ్మగా ప్రమద అంటూ గుండెలు మారుమోగేలా స్పందిస్తోంది అతని మనసు. ఇంతలో వర్ధనమ్మ లోపలికి రావటంతో ఆ టాపిక్ మారిపోయింది. ఆ సాయంత్రం కరుణంగారు వచ్చి, ఇలా ఒక్కడివి ఎంతసేపు ఒంటరిగా కూర్చుంటావయ్యా బాబు, అలా పొలాలకేసిపోయి వద్దాంరా అని సారథిని వెంటబెట్టుకెళ్ళాడు. ఆయనతో ఊరు బయటికి వెళ్ళి చేలగట్ల వెంబడి చాలా దూరం తిరిగాడు. పొలాల్లో వేరుశనగ పీకుతున్నారు రైతులు. సారథిని కరుణంగారిని చూసి వాళ్ళు ఎంతో వినయంగా దగ్గరగా వచ్చి పలకరించారు. ఒక ముసలి రైతు సారథి వాళ్ళ తాతయ్య గారి కాలం నాటి సంగతులు పూసగుచ్చినట్లు చెప్తుంటే సారథికి చాలా సరదా వేసింది. అతని భార్య కొద్దిగా వేరుశనక్కాయలు తెచ్చి తంపటం వేసింది. అవి ఒల్చుకుని తింటుంటే ఆ రుచి పట్నంలో ఏ వస్తువుకు ఉందా అనిపించింది సారథికి. పొద్దుపోయే వరకు పొలాల వెంట తిరిగి ఊర్లోకి వచ్చారు ఇద్దరు. ఊరు మొదట్లోనే ఓ పక్కగా ఎత్తైన గోపురంలో ఓ దేవాలయం కనపడింది. అనుకోకుండానే అటు కేసి నడిచాడు సారథి. లోపలికి నడిచిన తర్వాత బావి దగ్గర కాళ్ళు కడుక్కొని మెట్లెక్కి గర్భగుడి దగ్గరగా వెళ్ళాడు. నిండైన నిలువెత్తు విగ్రహంలో ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని ఇల్లు చేరాడు. ఇంటికి వచ్చాడే కానీ మనసంతా ప్రమద గురించిన ఆలోచనలే. మర్నాడు సాయంత్రం వేళకు ఉదయం నుండి ఏం చేయాలో తోచక ఇంట్లోనే పచాలు చేసిన సారథికి నిన్న తాను తిరిగిన చేలు గుర్తుకు రావడంతో బయటికి వచ్చాడు ఊబుసిపోక. ఊరు దాటి అతనికి ఏ పక్కకు పోవాలో అర్థం కాలేదు. ఏ ఊరికి వెళ్తుందో తెలియదు కానీ ఎదురుగా ఓ మట్టి రోడ్డు కనపడింది. ఆ రోడ్డెక్కి నడకసాగాడు. చల్లని సాయం సమయం. చలికాలపు సూర్యుని నీరెండలు ఎర్రగా ప్రతిఫలిస్తున్నాయి. పొలాలకు పోయిన పల్లెటూరి కన్నెపిల్లలు పొద్దుపోకముందే గడ్డి బుట్టలు నెత్తిన పెట్టి ఓ చేత్తో బుట్ట పట్టి మరో చేత్తో కుచ్చెళ్ళు ఎత్తిపెట్టి వయ్యారంగా నడుస్తున్నారు. అలా నడుస్తుంటే కానీ కాలి అందెలు చేతిగాజులు గల్లు గల్లుమంటున్నాయి.
ఎదురుగా నడుస్తున్న సారథిని చూసి కుచ్చెళ్ళు కిందికి దించి గుసగుసలాడుతున్నారు. అతనికి నవ్వొచ్చింది. ఆహ్లాదంగా పొలాలను చూస్తూ ముందుకు నడిచాడు. రోడ్డుకు ఓ పక్కంతా మాగాణి చేలు, కంకులు గుత్తుగా వేసి నిండు గర్భిణిలా ముందుకు వంగి ఉన్నాయి. మరోపక్క మెట్టచేలు పచ్చగా తివాచీలు పరుచున్న సోయగం పోతున్నాయి. ఆ రమ్యమైన ప్రకృతిని మొదటిసారిగా తనివి తీరా చూస్తూ ఎంత దూరం నడిచాడో అతనికే తెలియదు. ఊరి బయట కొండల వరకు వచ్చేశాడు. ఆ కొండ మలుపులో చిన్న చిన్న బండరాళ్ళు, ఆ రాళ్లను తాకుతూ పారుతున్న సెలయేరు. ఓ పక్క ఎత్తైన కొండలు, మరో పక్క మలుపు తిరిగిన బాట. అలసిపోయిన సారథి ఆ బండరాళ్లపై చతికిలబడి ఆ ప్రకృతి శోభను తన్మయత్వంతో తిలకిస్తూ ఉండిపోయాడు. అలా ఎంతసేపు కూర్చుండిపోయాడో అతనికే తెలియదు. గల్లు గల్లున గాజుల సవడికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా అల్లంత దూరంలో వయ్యారంగా నిలబడి తనకేసే చూస్తున్న ప్రమద. ఎర్రటి మట్టి రోడ్డు మీద ఎర్రని పరికిణి, దానిపై తెల్లని ఓణి, కొంగు బొడ్లో దోపి ఓ చేతిలో పొడుగాటి సొరకాయ, మరో చేతిలో టిఫిన్ క్యారియర్తో నిలబడి ఉంది. సారథిని చూడగానే పలకరింపుగా చిరుదరహాసం మెరిసింది ఆమె పెదవులపై. ఆ ఎర్రటి పెదవులపై విరిసిన చిరునవ్వు ఎర్రని మందారాల మధ్య ఓ తెల్లని గులాబీ మెరిసిన చందంగా అనిపించింది సారథికి. నిన్నటి ఉదయం నుంచి తనను ఒకే ఒక వాడి చూపితో పరవశుడిని చేసి మాయమైన మెరుపుతీగా ఇలా తన ముందు నిలిచేసరికి అతనికి నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె కూడా అలాగే నిలబడిపోయింది అతన్నే చూస్తూ. తనను తాను తెప్పరిల్లుకొని తడబడుతున్నట్లుగా ప్రమద అన్నాడు. ప్రమద తిరిగి సారథి అనలేదు గాని ఆ భావం వచ్చేలా కళ్ళతోనే పలకరించింది. 15 వసంతాల అనంతరం తన బాల్య స్నేహితురాల్ని ఏమని పలకరించాలో అర్థం కాలేదు సారథికి. ప్రమద, ఇలా వచ్చి కూర్చోగలవా అన్నాడు అతి ప్రయాస మీద. ఫలితం ఎలా ఉంటుందోనని సందేహమే అతనికి. ప్రమద ఓ క్షణం తటపటాయించి చేతుల్లోని బరువులు రోడ్డు మీదనే వదిలి కలహంసలా సాగి వచ్చి అతనికి సమీపంలో మరో రాయి మీద కూర్చుండిపోయింది. ఓ 2 నిమిషాలు నిశ్శబ్దం. రమ్మని పిలిచాడే గాని ఏమని మాట్లాడాలో ఇంకా అతనికి అంతు చిక్కలేదు. లాభం లేదు. తాను ధైర్యం చేయకపోతే ఈ అవకాశం తిరిగి రాదేమో. అయినా నిన్నటి నుండి పలవరించిన మెరుపుతీగా కళ్ల ముందు సాక్షాత్కరిస్తే ఈ పరాకేమిటి ఈ మనసుకు? ప్రమద, మూగపోయిన మానస వీణను శృతి చేసినట్లుంది. ఆ వీణారసం ప్రతిధ్వనించినట్లు వెంటనే పలికింది ప్రమద. మునివేళ్లతో కూర్చున్న బండరాతిని సానపెడుతున్న ప్రమద అలా చేస్తూనే తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. నేను గుర్తున్నానా మరి? సరైన ప్రశ్న వేశాను అనుకున్నాడు. ఒక్క క్షణం తటపటాయించి సమాధానం ఇచ్చింది ప్రమద. మీరు గుర్తులేకపోవటమే జరిగితే ఇలా దోవన పోయేదాన్ని పోక పిలవగానే ఎందుకొచ్చి కూర్చుంటాననుకున్నారు? 100కి 100 మార్కుల సమాధానం ఇది కాక మరేమవుతుంది అనుకున్నాడు సారథి. ఎప్పుడో చిన్నప్పటి స్నేహం కదా, మర్చిపోయి ఉంటావనుకున్నాను ప్రమద. స్నేహానికి మతిమరపులు ఉంటాయనుకోలేదు నేను. మీరు చిన్నప్పుడు ఇచ్చిన బొమ్మల పుస్తకం అయితే ఇప్పుడు లేదు, కానీ అప్పటి మీ చిన్నపిల్లాడి ముఖం ఇంకా నాకు బాగా గుర్తుంది. సారథి సూటిగా చూశాడు ఆమె కేసి. ఆ చూపులోని భావం అర్థమైనట్లు ప్రమద తిరిగి చిరునవ్వు నవ్వింది. ఇప్పుడేం చేస్తున్నావు? నీళ్లల్లోకి రాళ్లు విసురుతున్నాను. పక్కనే పడి ఉన్న చిన్న చిన్న గులకరాళ్లను కాలువలా ఒక్కటొక్కటే విసురుతూ ప్రమద చెప్పిన సమాధానం విని గలగలా నవ్వాడు సారథి. ఆ గలగల నీటి గలగలలో కలిసిపోయింది. అప్పటి చిలిపితనం ఇంకా పోలేదన్నమాట. చెప్పాను కదా, అప్పటి ప్రమదకు ఇప్పటి ప్రమదకు రూపంలోనే తేడా. ఇంతకు ఏమైనా చదువుకున్నావా? ఇలాగే పొలాల గట్ల వెంబడి తిరుగుతూ గడిపేశావా? ఏం చదువుకోని పల్లెటూరి గబ్బిలాలా కనబడుతున్నానా నేను? బొడ్లో దోపిన పైట చెంగును సరిచేస్తూ అన్నది. అది కాదు ప్రమద, చాలా రోజుల తర్వాత నీ విషయాలు తెలుసుకుందామని అలా అడిగానని బాధపడ్డట్లున్నావు కదూ? నొచ్చుకున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతూ ఆపేశాను. నాన్నగారు పోవటంతో చదువు పోయింది. ఇదిగో ఇలా ఓ 6 ఎకరం పొలం తాతల నాటిది. దాన్ని చూసుకుంటూ ఇంట్లో పాడి చూసుకుంటూ ఆమెకు సాయంగా నేను కాలం గడుపుతున్నాం. ఆమె గొంతులో మాటలో ఏదో లోటు వ్యధ కనబడుతోంది. ఆ లోటు వ్యధకు కారణం ఏ కన్నపిల్లకైనా మరేముంటుంది? ఆడపిల్లకు గుండెల మీద కుంపట్లా భావిస్తారు తల్లిదండ్రులు. చిదిమి దీపం పెట్టుకోగల ప్రమదను గుండెల్లో వెలిగించుకోవటానికి బేరం పెట్టారు పెళ్లి కొడుకుల తల్లిదండ్రులు. కోడెదూడలు తలలూపినట్లు ఊపారు యువ కిషోరాలు. కాకపోతే పిల్ల అందంగా ఉంది కాబట్టి రేటు కాస్తా కూస్తా తగ్గిస్తాంలే అన్నారు దళారులు. ప్రమద తల్లి సీతాలక్ష్మమ్మ 2-3 బేరాలు చూసి రోజుకు పెట్టరేగిపోతున్న రేట్ల ధాటికి బెదిరిపోయి ఏం చెయ్యాలో తోచక ఈ భారమంతా నాపై వేసి
చక్కా పోయావా అని చచ్చి స్వర్గాన ఉన్న భర్తని సాధిస్తూ ఉండిపోయింది. తన గురించి ఏమీ అడగలేదు కదా ప్రమిద అని సారథి ఆతృతపడసాగాడు. అదే అడిగేశాడు. ప్రమద గురించి తను తెలుసుకుని తన గురించి ఆమెకంతా చెప్పేయాలని సారథి భావన. నా గురించి ఏమీ అడగవేం ప్రమద? చదువేమిటి, ఉద్యోగం ఏమిటని తెలుసుకోవాలని లేదా నీకు? చనువు తీసుకుంటూ అడిగేశాడు. మనసుంటే మార్గమే లేదా అని. నీ గురించి అన్నీ మీ చెల్లాయి చెప్పగా నిన్ననే విన్నాను. ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారని తెలుసుకున్నాను. సారథికి 1000 ఏనుగులు ఎక్కినంత సంతోషమేసింది. తన గురించి ప్రమద శ్రద్ధగా విచారించిందని. ఇంకేం మాట్లాడాలో అవగతం కాలేదతనికి. చుట్టూ చూశాడు. కనుచీకటి ఆవరించి దూరంగా ఉన్న చేలు కొండలు అస్పష్టంగా ఆధునిక చిత్రకారుడు చిత్రించిన ప్రకృతి దృశ్యంలా తోచింది. ఇహం అతన్ని హెచ్చరించగా, ఇంక వెళ్దామా ప్రమద అంటూ లేచాడు. ప్రమద లేచి నిలబడుతూ, రోడ్డు మీదనే వెళ్తే చాలా దూరం, బాగా చీకటి పడవచ్చు, ఇటు వెళ్దాం రండి అంటూ పంట కాలువ దాటి గట్టెక్కింది ప్రమద. కాలువలో అయితే దిగాడు కానీ చేతులకు కాళ్లకు మట్టి అంటకుండా గట్టు ఎక్కలేకపోయాడు సారథి. తన తెల్లటి ప్యాంటుకేసి అతి లాఘవంగా గట్టెక్కి నిలబడి దిగులో ఉన్న తనకేసి మందహాసం చేస్తూ చూస్తున్న ప్రమదకేసి డీలా పడిపోతూ చూశాడు. తిరిగి మరొక్క క్షణమే ఆలోచించి క్రిందకు వంగి చెయ్యందించింది ప్రమద. అప్రయత్నంగానే ఆ చేతిని అందుకొని ఒక్క గెంతులో పైకొచ్చేశాడు. పైకొచ్చేదే ఆలస్యం. చేతిని వదిలేసింది ప్రమద. ఆ అపురూపమైన అనుభూతిని గుండెల్లో పదిలంగా దాచుకున్నారు ఇద్దరు. చేల మధ్యగా గట్ల మీద చకచకా నడుస్తున్న ఆమెను అనుసరిస్తూ అన్నాడు. ప్రమద, ఇలా పొద్దుపోయి చేల మీదుగా రావటానికి భయం వేయదా నీకు? అబల వేసే ప్రశ్నలా తోచి పకపక నవ్వింది ప్రమద. ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్లు చేసే కరాటే చూశానులేండి, అప్పటినుంచే ఈ ధైర్యం. అతను శృతి కలిపి నవ్వాడు. మా పల్లెటూరు అమ్మాయిలకి ఇది అలవాటే. ఇంకా చీకటి పడినా పొలాల్లో ఉండి వస్తారు. దగ్గరలో ఊరి దీపాలు మిణుకుమిణుకుమంటూ మెరుస్తున్నాయి. ప్రమద, రేపొకసారి మా ఇంటికి రారాదు? అమ్మతో చెల్లితో మాట్లాడొచ్చు. అలాగే వస్తాను కానీ ఇవి విమలకివ్వండి. టిఫిన్ క్యారియర్ తెరిచి దోసెడు బంతిపూలు అతని దోసిల్లో పోసింది. వాటిని భద్రంగా ప్యాంటు జేబుల్లో తురుముకున్నాడు. ఊర్లోకొచ్చారిద్దరు. ఎదురుగా ఆంజనేయ స్వామి గుడిలో నుండి జయగంటలు ప్రతిధ్వనిస్తున్నాయి. గుడికి వెళ్ళి పోదాం, వస్తావా ప్రమద? పొద్దుపోయింది, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా నాకు అలవాట్లేదు, మీరు వెళ్ళిరండి. అతని కేసి పలకరింపుగా నవ్వి ముందుకు సాగింది. సారథి గుడికేసి నడిచాడు. మర్నాడు ప్రమద సారథి వాళ్ళింటికి వచ్చింది. వర్ధనమ్మతో ఎంతో వినయంగా మాట్లాడింది. విమలతో చక్కగా కబులు చెప్పింది. వర్ధనమ్మ దృష్టిలో అందమైన బుద్ధిమంతురాలైంది. అమ్మాయి, మేమిక్కడున్నంతకాలం రోజూ వచ్చిపోతుండమ్మా, కొంచెం కాలక్షేపంగా ఉంటుంది అన్నది. అన్నట్లుగానే రోజూ వచ్చేది ప్రమద. వచ్చినప్పుడల్లా చూడకూడదనుకునే సారథికేసి మార్దవంగా ఓ చూపు విసిరేది. ఆ చూపును గుండెల్లోనే పదిలంగా దాచుకునేవాడతను. సారథి ప్రతిరోజు కొండ దగ్గరికి వెళ్ళి సాయం సమయం గడపటం అలవాటైపోయింది. అలా వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు 1-2 సార్లు పొలం వెళ్ళి వస్తున్న ప్రమదను కలవటం, మాట్లాడటం యథాలాపంగా జరిగేది. ఎన్నో కబుర్లు తమ చిన్నప్పటివి, కాలేజీ నాటివి చర్చించుకునేవాళ్ళు. ఒకరోజు ఉదయాన్నే కరణంగారింట్లో అడుగుపెట్టడం వర్ధనమ్మకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రా అన్నయ్య, కూర్చో అన్నది కాఫీ గ్లాస్ చేతికిస్తూ. అబ్బే ఎందుకమ్మా, ఇప్పుడే ఇంట్లో తీసుకొస్తున్నా అంటూనే పొగలుగక్కే గ్లాస్ అందుకున్నాడు. పాతకాలం నాటి కుర్చీలో చతికిలబడుతూ. ఎలాగైనా పట్నం కాఫేనమ్మా చప్పరించాడు. అంత బాగా ఉన్నాయా మామయ్య అన్నాడు సారథి. ఇంత పొద్దున్నే కాఫీ కోసమే వచ్చాడా ఈయన అనుకున్నాడతను. కొద్దిసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి అసలు విషయంలోకి వచ్చారు కరణంగారు. అమ్మాయి వర్ధనమ్మ, చల్లకొచ్చి ముంత దాచటం ఎందుకనే సామెత ఉంది చూశావు, అది నాకు బాగా నచ్చిందమ్మా. మరి అసలు విషయం చెప్పేస్తానిక అంటూ ఆయన మాట పూర్తి కానేలేదు. మరి నువ్వు వచ్చి అరగంట అయింది కదా, ఇప్పటిదాకా ఎందుకు దాచావు మామయ్య మరి? విమల టక్కునంటించింది. అబ్బా, బస్తీ కాఫీలాగా బస్తీ పిల్లలు కూడా భలే స్ట్రాంగ్ అయిన వాళ్లేనమ్మా. చూసావా, దెబ్బ కొట్టింది కోడలి పిల్ల. అది సరే, మరి కోడల్ని కూడా బస్తీ పిల్లనే చూడాలనుకుంటున్నావా, లేకపోతే మంచి పల్లెటూరు పడుచు కావాలని కోరుకుంటున్నావా? ఇంతకీ మీరు ఇప్పటి వరకు దాచిన ముంత అదేనా? విమల మళ్ళీ అందుకుంది. కరణం గారు బిత్తరపోయారు. ఏయ్ విమల, ఏమిటా తమాషాలు, చిన్నపిల్లలా? దాని మాట తీరు అంతేలే అన్నయ్య. ఇంతకీ నువ్వు చెప్పొచ్చేదేమిటి? వర్ధనమ్మ వత్తాసిచ్చింది. అంతా వినోదంగా చూస్తున్నాడు సారథి. అతని ఆలోచనలు ఎక్కడో పయనిస్తున్నాయి. నాలాంటి పెద్ద ముండావాడికి ఇంకా పనేముంటుంది?
కొడుకుకి పెళ్లి చేయవా అని. ఇప్పుడు పెళ్ళేనా అన్నయ్య? వాడికి తక్కువ? నిక్షేపంలా చదువుకున్న వాడికి ఉద్యోగమే కరువైంది. వాళ్ళ నాన్న ఉంటే ఇలా ఉండేదా వాడి స్థితి? పెద్దాడేమో టింగురంగా అంటూ వాడి దోవ వాడు చూసుకున్నాడు. వీడి గతేమో ఇలా మారింది. వాడి బ్రతికే వాడు బ్రతకలేకపోతున్నాడు. వాడికి బరువుగా నేను, దీనికి తోడు ఇంకో గుదిబండ కూడానా? అదేందమ్మో చెల్లెమ్మ, అబ్బాయి యోగం ఎలా ఉందో ఎవరు చూశారు? పెళ్లి చేసుకున్న పిల్ల యోగాన, పెళ్లాడిన వేళా విశేషాన ఉద్యోగం తానే వెతుక్కుంటూ వస్తుందేమో. ఇంతకీ నేను ఎందుకు చెప్పొస్తున్నానంటే, అవకాశం అందరికీ రాదమ్మా. కుందనపు బొమ్మ లాంటి పిల్ల కోడలైనా నిన్ను నెత్తికెత్తుకుంటుంది మరి. ఇంతకీ ఆ పిల్ల బరువు ఎన్ని గ్రాములో? ఎవరిని గురించయ్యా నువ్వు చెప్పేది? ఎవరో అయితే నాకెందుకమ్మ బాధ? మన సీతాలక్ష్మమ్మ కూతురు ప్రమద. ఇప్పుడేమంటావు? కరణం గారి నోటిలో నుండి ఆ మాట వచ్చిందే తడువుగా. నిటారుగా లేచి కూర్చుని ఇప్పుడే ఇహంలోకి వచ్చినట్లు ఉలిక్కిపడి అంతలోనే ఉలికిపాటును కప్పిపుచ్చుకోవటానికి వృధా ప్రయత్నం చేశాడు సారథి. అతని అదురుపాటుకు విమల పకపక నవ్వేసింది. కోరగా చూశాడు సారథి ఆమె వైపు. ప్రమదకేమన్నయ్యా, చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఆ పిల్ల కోడలుగా వస్తుంటే ఎవరు కాదంటారు? కానీ వాడి పెళ్ళికేం తొందరన్నయ్యా ఇప్పుడు? నీకు లేకపోవచ్చమ్మా, కానీ ఆడపిల్లల్ని కన్నవారు చూశావు, వాళ్ళకి ఎక్కడ లేని తొందర. నువ్వు విమలమ్మ పెళ్లి చేశావు. ఇంత బాధపడి ఎన్ని తిరుగుళ్ళు తిరిగి చేశావో నీకే తెలియాలి. బంగారు బొమ్మ లాంటి ప్రమదకు కూడా కట్నం బాధ తప్పలేదంటే ఏమనాలి చెప్పు? ఆ పిల్లను ఇంటికి తెచ్చుకుంటేనే ఆ ఇంటికి కళాకాంతులు వస్తాయే. ఆ పిల్లకు కూడా కట్నం బాధేగా. ప్రమదను చేసుకున్న కట్నం ఇచ్చే సమస్య ఉండదని ముందుగానే సూచన చేశాడాయన. ఎంతైనా కరణం కదా ఆయన. నువ్వన్న మాట నిజమే అన్నయ్యా. ఆడపిల్ల పుట్టింది మొదలు కట్నానికి గాను వెనకేయాల్సిన గతి పట్టింది మనకు. కానీ నా కోడలికి నేను కట్నం అడగనంటే నువ్వు నమ్మవు, అది నిజం. అయినా వాడికంటూ ఓ బ్రతుకు తెరువు లేనప్పుడు వాడికి మరో బాధ్యత ఎందుకన్నయ్యా? అయినా వాడు ఎదురుగానే ఉన్నాడు కదా, వాడినే అడుగు. ఏమంటావయ్యా అల్లుడు? మొహమాట పడక చెప్పేయి, సారథిని సూటిగా అడిగేశాడు. సారథిలో సంచలనం బయలుదేరింది. ఏం చెప్పాలి తను? కరణం గారు తమాషాకు ఉబుసిపోక అడగటం లేదు మరి. ఇటువంటి అవకాశం తప్పిపోయిందా? తనంత దురదృష్టవంతుడు ఉండడేమో. తన మనసులో ఈ 15 రోజుల నుండి గూడు కట్టుకుపోయిన కోరిక నెరవేరే అవకాశం కళ్ల ముందుకొచ్చి నాట్యమాడుతుంటే ఆ కోరికను ఎలా తుంచివేయగలడు? కానీ తన పరిస్థితి తనను క్షణక్షణానికి నిస్సహాయుడిగా గుర్తు చేస్తోంది. ఏవో 2 కళ్ళు తన కేసు అత్తింపుగా ఆశగా చూస్తున్నట్లు అనిపించింది. ఏమయ్యా అల్లుడు, ఆడపిల్లల ఏమిటా సిగ్గు? ఈ కలికాలంలో చూడవమ్మా నీ సుపుత్రుడు ఎలా తబ్బిబ్బవుతున్నాడో. ప్రమద పేరు చెప్పేసరికి కరణం గారు ఇంక కొద్ది తడువు ఆగితే తానే పరిష్కారం చేసేలా ఉన్నాడు వ్యవహారాన్ని. చెప్పరా, నానుస్తావెందుకు? నీ మనసులో మాట చెప్పేయి. ఇటువంటి వ్యవహారాల్లో నాంచటం ససేమిరా పనికిరాదు. వర్ధనమ్మ అన్నది. తన కొడుకు ఉద్యోగమే చేస్తుంటే అసలు అతన్ని అడగకుండానే ప్రమదన చేసుకుంటానికి ఒప్పేసుకునేదామే. ఏం చెప్పేదమ్మా నేను? ఉద్యోగమే లేని నాకు పెళ్ళికేం తొందర? భలే వాడివయ్యా. అదా నీ సందేహం? ఏమో, ఎవరు చెప్పొచ్చారు? మా ప్రమదను వరించిన వేళా విశేషం వల్ల ఉద్యోగం కూడా వరిస్తుందేమో. పిల్ల విషయంలో మాత్రం ఏం అభ్యంతరం లేదంటావు, అంతేనా? కథ కొనసాగుతుంది.